హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యా టు గైడ్. అక్క ఏంటక్క మళ్ళీ వీడియో చేసావా, రిజల్ట్స్ వస్తేనే చేయని చాలామంది కమెంట్స్ చేస్తున్నారు. సో నేను కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాను. ఇక్కడ చాలామంది వాట్సాప్లో వాయిస్ మెసేజెస్ పెట్టి నేను ఒక 2-3 యాడ్ చేస్తాను. చాలామంది అడుగుతున్నారు. అంటే మేబీ వీడియో పూర్తిగా చూడట్లేదేమో. అసలు మీరు అన్నిసార్లు అడుగుతుంటే నాకే బాధేస్తుంది. ఏంటంటే రిజల్ట్స్ గురించి ఎవరైనా పేరెంట్స్గా ప్రతి ఒక్కరు పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ క్యూరియాసిటీ ఉంటుంది. ఐ కెన్ అండర్స్టాండ్. సో అందుకోసమని నేను ఈ వీడియోని ఎన్నిసార్లైనా చేస్తాను, కానీ మీకు వినేంత పేషెన్స్ ఉండాలన్నమాట. సో అందుకోసమని ఫర్ ఎ ఫైనల్ క్లారిటీ నేను ఇది వీడియో చేస్తున్నా. మళ్ళీ రిజల్ట్స్ వచ్చినాక చేస్తా. అప్పటి వరకు చూడండి రెగ్యులర్గా ఛానల్ని. అండ్ రిజల్ట్స్ వచ్చే రోజు కంపల్సరీగా లైవ్లోనే రిజల్ట్స్ చూస్తాను. మీరు మీ హాల్ టికెట్ నెంబర్స్ పెడితే సరిపోతుంది. నేను వెబ్సైట్ ఓపెన్ చేసిన యాక్చువల్గా మళ్ళీ ఒకసారి. అసలు నేను డైలీ ఫ్రీక్వెంట్గా ఓపెన్ చేస్తాను. అంటే ఎప్పుడు ఏ రిజల్ట్స్ వస్తాయో ఛానల్ అప్డేట్ చేద్దాము, డిఫరెంట్ వెబ్సైట్స్ చూస్తూ ఉంటాను అనమాట. సో అట్లా ఇప్పుడు నేను ఈ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు అరౌండ్ 1:58 అట్లా అవుతుంది ఆఫ్టర్నూన్. ఇంకా చూసినప్పుడు అదేంటి ఆ పీడిఎఫ్ లేదేంటి, మొన్నటిదాకా పీడిఎఫ్ పెట్టినారు కదా, ఇప్పుడు పీడిఎఫ్ లేదేంటి అని నేను అనుకున్నా. సో ఇది మేబీ వాళ్ళు తీసేసి ఉండొచ్చు వెబ్సైట్లో. అసలు ఇది పెట్టి పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిండ్రు. అదేదో ఫస్టే పెట్టకపోయి ఉంటే అందరికీ ప్రాబ్లం కాకపోతుండే. ఓకే, మళ్ళీ ఫాల్స్ ఎలిగేషన్స్ అంటారు, లేకపోతే అసలు రిజల్ట్స్ రాకుండా వెబ్సైట్లో కూడా లేదు అంటారు. వెబ్సైట్లో ఇంత మంచిగా మోడిఫికేషన్ చేసుకున్నారు. సో సొసైటీ నుండి ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా మేము సొసైటీ ద్వారానే వెబ్సైట్లోనే పోస్ట్ చేస్తాము అని అంటారు. కానీ వెబ్సైట్లోనేమో ఇప్పుడు పీడిఎఫ్ తీసేసిండ్రు. ఓకే, మొన్నటిదాకా పీడిఎఫ్ ఉండే. అట్లీస్ట్ కొంతమంది నా వెబ్సైట్ని చూసి ఆ పీడిఎఫ్ చూసిన వాళ్ళు కూడా ఉంటారు. సో నేను మీకు ఒక అవేర్నెస్ కోసం చేస్తున్నాను. రేపు ఒకరోజు మళ్ళీ వెబ్సైట్ నుంచి మనకి ఏంటంటే లేదు మేము అసలు వెబ్సైట్లో పీడిఎఫే పెట్టలేదు అని కూడా అంటారు. అసలు రిజల్ట్స్ డిక్లేర్ కాకముందుకే పీడిఎఫ్ పెట్టడం వల్ల ఒక పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోయింది. ఓకే, సో అది సొసైటీ వాళ్ళు కంపల్సరీగా ఏంటంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి బేసిక్గా. అండ్ హెల్ప్ లైన్ కాంటాక్ట్స్ ఇవ్వాలి, కాల్ చేస్తే రెస్పాన్స్ ఉండదు. అండ్ ఇంకొకటి ఇక్కడ సివై రిజల్ట్స్ CET 2025 అప్లికేషన్ డేట్ ఎక్స్టెండెడ్ అని పెట్టిండ్రు. ఆ వెబ్సైట్ ఎవరైతే డిజైన్ చేస్తున్నారో సో వాళ్ళు దీంట్లో ఏం చేంజెస్ ఉండవు. ఇప్పుడు మీరు దాన్ని క్లిక్ హియర్ టు అప్లై అని పెట్టిన అనుకోండి, HTTPS ఎర్రర్ అని వస్తుంది. ఒక 15 days నుండి చూస్తున్నాను నేనైతే. ఎందుకంటే నేను గురుకులం రిజల్ట్స్ కోసం ఈ వెబ్సైట్స్ అని డిఫరెంట్ అన్నీ ఓపెన్ చేస్తూ ఉంటాను కాబట్టి అప్పుడు నాకు అనిపించింది ఏంటి దీన్ని ఇంకా మోడిఫికేషన్ చేస్తలేరు ఏంటి, ఎట్లాంటి చేంజెస్ లేవు అనేసి. ఇంకొకటి CY నోటిఫికేషన్ ఇప్పటివరకు రాలేదు. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ CY నోటిఫికేషన్ జనవరిలోనే ఎగ్జామ్ అయిపోతుంది. అండ్ రిజల్ట్స్ ఈ టైం వాళ్ళకల్లా వచ్చేస్తే ఫస్ట్ లెవెల్ కౌన్సిలింగ్, సెకండ్ లెవెల్ మళ్ళీ June Julyలో స్టార్ట్ అయిపోతుంది. ఈసారి నోటిఫికేషన్ లేదు, ఏం లేదు. అండ్ ఓన్లీ ట్రైబల్ నోటిఫికేషన్ ఇచ్చేసిండ్రు. ఆ ట్రైబల్ నోటిఫికేషన్ రిజల్ట్స్ కూడా ఇంకా రాలేదు. యాక్చువల్గా ట్రైబల్ రిజల్ట్స్ రావాలి, April 4th ఏమో ఎగ్జామినేషన్ ఉంది. దాని గురించి కూడా నో ఐడియా, నో రిజల్ట్స్ డిక్లరేషన్. అండ్ ఇప్పటికీ ఆల్మోస్ట్ 5th class గురుకులం అంటే ఓకే, ఇప్పుడు మొన్ననే అయిపోయింది ఎగ్జామ్, ఇంకా 20 days అట్లా కూడా కాలేదు కాబట్టి అంటే ఫైన్. బట్ వెబ్సైట్లో ఎందుకు అప్లోడ్ చేశారు పీడిఎఫ్? అట్లా అప్లోడ్ చేయడం వల్లనే ఇప్పుడు అందరికీ ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. పోనీ ఇప్పుడు వెబ్సైట్లో ఉందా లేదని మళ్ళీ ఓపెన్ చేస్తే వెబ్సైట్లో అసలు లేదు. ఓకే, సో చూసిన వాళ్ళకి పేపర్లో స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు, ప్యానిక్ అవుతున్నారు అనేసి, రిజల్ట్స్ డిక్లేర్ అవ్వలేదు అనేసి. మీరు అట్లా పీడిఎఫ్లో పెడితే ఆబ్వియస్లీ ప్యానిక్ అవుతారు జనాలు. సో డోంట్ వరీ, రిజల్ట్స్ అయితే డిక్లేర్ కాలేదు. నేను డెఫినెట్లీ రిజల్ట్స్ వచ్చిన రోజు కంపల్సరీగా లైవ్లో జాయిన్ అవ్వండి, రిజల్ట్స్ చెక్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే ఛానల్ కింద కమెంట్ చేయండి. అండ్ నేను ఇన్నిసార్లు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే స్టిల్ నాకు చాలా కాల్స్, మెసేజెస్, వాయిస్ మెసేజెస్ వస్తున్నాయి. నేను కూడా ఆ వీడియో చూసినప్పుడు, ఆ రిజల్ట్స్ పీడిఎఫ్ చూసినప్పుడు నేను కూడా లిటరల్లీ కన్ఫ్యూజ్ అయ్యాను. ఎలిజిబిలిటీ పీడిఎఫా లేకపోతే ఇది సెలెక్టెడ్ పీడిఎఫా? ఫస్ట్ నేనైతే సెలెక్టెడ్ పీడిఎఫే అనుకున్నాను. తర్వాత ఎలిజిబిలిటీది అక్కడ కొన్ని నెంబర్స్ ఉంటే అందులో టీచర్స్కి కాల్ చేసి సార్ ఇదేంటి మరి మేడం ఇదేంటి అని వాళ్ళకి కాల్ చేసి అట్లా ఒక 2-3 నెంబర్స్కి కాల్ చేస్తే అమ్మ ఇది రిజల్ట్స్ కాదు అని వాళ్ళ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేసిన తర్వాత స్టిల్ అందరికీ రిజల్ట్స్ ఏమో అనేసి ఉంటుంది. ఆ యాంగ్జైటీ ప్రతి ఒక్కరికి ఉంటుంది, మనకి రిజల్ట్స్ చెక్ చేసుకోవాలి అనేసి. బట్ ఇట్స్ ఓకే. అండ్ ఈ ఇయర్ మనకి గురుకులంలో ఎక్కువ అప్లికేషన్స్ కూడా రాలేదు. ఫస్ట్ లెవెల్ ఉంటుంది, సెకండ్ లెవెల్ కూడా ఉంటుంది. కొన్ని ప్లేసెస్లలో సీట్స్ ఫిల్అప్ కాకపోతే స్పాట్ అడ్మిషన్స్ కూడా ఉంటాయి. మీరు భయపడాల్సిందైతే ఏమీ లేదు. అండ్ ఈ రిజల్ట్స్లో సీట్ రాని పిల్లల్ని పేరెంట్స్ కూడా ప్రెషరైజ్ చేయకండి. అరే వానికి వచ్చింది, వీళ్ళకి వచ్చింది, నీకు రాలేదు అని ఇట్లా మీరు అన్న కొద్దీ పిల్లలకి మెంటల్ 5 years 5th class 6th class పిల్లలకి అంత ప్రెషర్ అయితే ఉంటుంది. సో డోంట్ క్రియేట్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రెషర్. రాకపోతే ఇంకొకటి 7thలో ఉంటుంది, మళ్ళీ 6thలో కూడా ఎంట్రన్స్ ఉంటుంది. చాలా గురుకులాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ రెసిడెన్షియల్ కాకుండా సెమీ రెసిడెన్షియల్ గురుకులాలు కూడా వస్తున్నాయి. ఇంకొక 1 year చదివించాలంతే. ఆ తర్వాత వాళ్ళని మళ్ళీ మోటివేట్ చేసి ఎగ్జామ్స్ రాయించాలి అంతే. సో కీప్ మోటివేటింగ్ దెమ్. అంతేగాని సీట్ రాలేదు అని మీరు వాళ్ళని అనడము, వాళ్ళు
బాధపడడం ఇదంతా అయితే అసలు చేయకండి. అండ్ ఛానల్లో మీరు ఎవరైనా వాట్సాప్లో జాయిన్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, జాయిన్ అవ్వండి.